అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు ఉంటుండవు. కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు అన్ని ప్రయత్నాలను కూడా విఫలం చేస్తారు. ఆస్తికి సంబంధించిన వివాదం కూడా ఈరోజు పరిష్కరించబడుతుంది. ఆదాయ విషయాల్లో మెలకు అవసరమవుతుంది. తెలియని వ్యక్తులకు దగ్గర రానివ్వకండి. ముఖ్యంగా స్త్రీలు తెలియని వ్యక్తులతో ఈరోజు మాట్లాడకూడదు. ప్రయాణంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. కుటుంబానికి పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. వ్యాపారాల పురోగతి సాధ్యమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. సానుకూలమైన రోజుగా ఉంటుంది. ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. మరి చిన్నపిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వైరల్ ఫీవర్ల విషయాల్లో మరి ఈ రోజు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. చిన్నపిల్లల ఆరోగ్య విషయాల్లో పరిశుభ్రత గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి రోజు. ఈ రోజు ప్రత్యేక స్థితి కూడా ఉంటుంది. ప్రజల్లో మేలుకు చాలా అవసరం అవుతుంది. ఆస్తికి సంబంధించిన ఏదైనా చర్య తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మరి సంతానం లేని వారు పిల్లలను పొందాలనుకున్నటువంటి వారు ప్రతి విషయంలో కూడా మరి ఈరోజు జాగ్రత్త వహించాలి. బడ్జెట్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. శీఘ్ర విజయాన్ని సాధించడానికి తొందరపాటు నిర్ణయాలు అయితే ఈరోజు తప్పని రుజువు అవుతాయి. ఆ డాక్టర్ను సంప్రదించే ముందు మరి ఏ డాక్టర్ను సంప్రదించడం వల్ల మీకు సంతానం లేని సమస్య నుండి బయటకు రాగలుగుతారో, మీకు సంతాన యోగం కలుగుతుందో ఒకరి ద్వారా తెలుస్తుంది. దాని ద్వారా మీకు మంచి జరుగుతుంది. విద్యార్థులు ప్రాజెక్టుల గురించి ఆందోళన చెందుతారు. ప్రజా వ్యవహారానికి సంబంధించి వ్యాపారాల విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు వారి పని భారం గురించి ఆందోళన చెందుతారు. ప్రేమ వ్యవహారాల గురించి నిగ్రహించబడినవి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు జరుగుతాయి. ఈ రోజు ఆరోగ్య విషయంలో మాత్రం వేయించిన ఆహార పదార్థాలు మరి తినకుండా ఉండాలి. ఈ రోజు దినచర్య క్రమబద్ధంగా ఉంచాలి. యోగా వ్యాయామం చేయడం ప్రారంభించాలి. మీ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని ప్రయత్నించడం వల్ల మేలు కలుగుతుంది. ఈ రోజు జీవితంలో ప్రతి అంశంలో కొత్తతనాన్ని అనుభూతి చెందుతారు. మీ పని మీకు చాలా ఆర్థిక స్థిరత్వం ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు తెలియని భయం మిమ్మల్ని ఆవహిస్తుంది. రాత్రిపూట మీరు ఈరోజు బయటకు ఒంటరిగా వెళ్ళకూడదు. ప్రయాణం మాత్రం చేయకుండా ఆపుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాన్ని మాత్రం ఈరోజు నిరోధించాలి. కుటుంబంలో మద్దతు పెరుగుతుంది. వ్యాపారాల పురోగతి సాధ్యమవుతుంది. లక్కీ సంఖ్య 6, లక్కీ కలర్ రూబీ. ఇక పరిహారంలో ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయాలి. మరియు వినాయకుని పూజించాల్సి ఉంటుంది. మరియు మహాగణపతి మూల మంత్రము స్తుతించడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.